గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 137వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 138వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ సర్వత్ర బుద్ధి కథిత శ్రేష్టా తే భరతర్షభ అనాగత తథోత్పన్న దీర్ఘసూత్ర వినాశిని. ధర్మరాజు అన్నాడు, భరతశ్రేష్ఠ పితామహ భీష్ముడితో అంటున్నాడు, ముందుగా మేల్కొన్న లేదా అప్పటికప్పుడు పుట్టిన తెలివి ఏది శ్రేష్టమైనది? తదిచ్చామి పరాం శ్రోతుం బుద్ధిం తే భరతర్షభ యథా రాజాన ముఖ్యేత శత్రుభి పరివారత ధర్మార్థకుశలో రాజా ధర్మశాస్త్ర విశారద పృచ్ఛామి త్వాం కురు శ్రేష్ఠ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ధర్మంలో అర్థంలో నైపుణ్యం కలవాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు అయిన రాజు ఏ విధంగా ఆలోచిస్తే తెలివి కోల్పోకుండా బయటపడతాడో వివరించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. శత్రుభిర్ బహుభిర్ గ్రస్త యదా వర్తేత పార్థివ ఏతదిచ్చామ్యహం శ్రోతుం సర్వమేవ యథా విధి. విషమస్తం హి రాజానాం శత్రవ పరిపందినః బహవోప్యేకముద్ధత్వం యతంతే పూర్వతాపితః సర్వత్ర ప్రార్థమానేన దుర్బలేన మహాబలై ఏకైనైవ సహాయేన శక్యం స్థాతుం భవేత్ కథం కథం మిత్రమరించాపి విందతే భరతర్షభ చేష్టితవ్యం కథంచాత్ర శత్రోన్మిత్రస్య చాంతరే ప్రజ్ఞాతలక్షణే మిత్రే తథైవ మిత్రతాంగతే కథంత పురుష కుర్యాత్ కృత్వా కిం వా సుఖీ భవేత్ విగ్రహం కేన వా కుర్యాత్ సంధిం వా కేన యోజయేత్ కథం వా శత్రుమధ్యస్థః వర్తేత బలవానపి ఏతద్వై సర్వకృత్యానాం పరం కృత్యం పరంతప నైతస్య కశ్చిద్వక్తాస్తి శ్రోతా వాపి సుదుర్లభః రుతే శాంతనవాద్ భీష్మాత్ సత్యసంధాజ్ఞితేంద్రియాత్ తదన్విష్య మహాభాగా సర్వమేతద్వదస్వమే. చాలామంది శత్రువులకి చిక్కిన రాజు ఎలా ప్రవర్తించాలి, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు తాత. ఒక రాజు ఆపదలో ఉన్నప్పుడు పూర్వం అతనిచే బాధింపబడిన శత్రువులు అందరూ కలిసి అతన్ని పెకలించడానికి ప్రయత్నిస్తారు. బలవంతులైన వాళ్ళంతా కలిసి బలహీనుడైన ఒంటరి వాడిని కూల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రాజు ఎలా నిలబడగలడు? అటువంటి వాడు మిత్రుని శత్రువుని ఎలా పొందుతాడు? అతడు శత్రుమిత్రుల మధ్య ఎలా ప్రవర్తించాలి? అన్నీ బాగా తెలిసిన ఆప్తమిత్రుడు బద్ధ శత్రువు అయితే అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే సుఖాన్ని పొందుతాడు? ఎవడితో విరోధం పెట్టుకోవాలి? ఎవడితో సంధి ఏర్పరచుకోవాలి? తాను బలవంతుడైన శత్రువులు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? కర్తవ్యాలన్నింటిలో ఏది ప్రధాన కర్తవ్యం? దాన్ని చక్కగా వివరించి చెప్పగలవాడు సత్యసంధుడు, జితేంద్రియుడు. అటువంటి వాడు నువ్వు తప్ప మరొకటి లేడు. కాబట్టి అన్ని పరిశీలించి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నాడు ధర్మరాజు. రేపు మనం భీష్ముడు చెప్పే సమాధానం చెప్పుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.